వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 1,17 లక్షల సిఆర్డీఏ నిధులతో అభివృద్ధి జరుగుతున్న రామబ్రహ్మయ్య పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము. ఉద్యానవనం పనులు నత్తనడకన సాగడంపై అసహనం. 4 నెలలు పనులు పూర్తి చేయాలంటూ ఎమ్మెల్యే అల్టిమేట్. యూట్యూబ్ ప్రశ్న రావణ్ కేసు విషయంలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నేడు పలువురును విచారించిన పోలీసు అధికారులు. విచారణకు హాజరైన యూట్యూబ్ సీఈఓ గమన ఇంద్రసేన నాయుడు. ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే రాజకీయం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో రాజీ లేదన్న ఎమ్మెల్యే రాము. ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి అర్జీలు అందించిన ప్రజలు. సంక్షేమ పథకాలు అందించే విషయంలో రాజకీయాల ప్రస్తావన ఉండదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాము. పెనమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక బ్లడ్ టెస్ట్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. రక్తదానంపై ఉన్న అపోహలు అందరూ వీడనాడి రక్తదానం చేయాలని యువతకు సూచించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. గుడివాడ పట్టణ నడిబొడ్డున ఉన్న రామబ్రహ్మయ్య ఉద్యానవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సుమారు 1.17 కోట్ల సిఆర్డీఏ ప్రత్యేక నిధులతో చేపట్టిన రీమోడలింగ్ పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంపై గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి ఉద్యానవనం పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో అక్కడి సిబ్బందిని కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రివ్యూ సమావేశం ఉందని ముందుగానే సమాచారం ఇచ్చినా కాంట్రాక్టర్ హాజరు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ ఉద్యానవనం పనులు ఎందుకు ఇంత ఆలస్యంగా సాగుతున్నాయి, సమన్వయ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వంటి సాకులు నాకు చెప్పొద్దు. 24 గంటల్లో పనుల పురోగతి జాప్యానికి గల కారణాలపై పూర్తి నివేదిక నా టేబుల్పై ఉండాలి అని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఉదయం సాయంత్రం వాకింగ్కి వచ్చే వాకర్స్కు, చిన్నారులకు, మహిళలకు ఈ పార్కు అత్యంత ఉపయోగకరంగా ఉండేలా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రివ్యూ సమావేశానికి కాంట్రాక్టర్ గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రివ్యూ ఉందని తెలిసినా రాకపోవడం ఏమిటి, రావడానికి మంత్రి సిఫారసు కావాలా, ప్రజల డబ్బుతో జరుగుతున్న పనుల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం సహించేది లేదు అని హెచ్చరించారు. మరో 4 నుంచి 5 నెలల్లో ఉద్యానవనం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్కు ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వినోద విశ్రాంతి కేంద్రంగా రామబ్రహ్మయ్య ఉద్యానవనాన్ని తీర్చిదిద్దేందుకు అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో వేగంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, చేకూరి జగన్మోహన్ రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొనేదానికి వాల్యూ ఇవ్వండి. మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి వారికి ఇస్తండి. రివ్యూ ఉందని తెలియదు, దానికి రమ్మలేదా? కాంట్రాక్టర్ గారు చెప్పలేదు. ఎమ్మెల్యే పెద్ద కాంట్రాక్టర్ బాగా మేము పిలిస్తే రాడేమో అని ఎంపీ గారు, కానీ ఎంపీ గారు రచ్చబండ లాగా ఉంది, బాగుంది అది కూడా. అది అదేమేస్తారు చెప్పండి. అక్కడ ఇక్కడ కాదు ఇది గ్రానైట్ పొద్దాక గ్రానైట్ చూడటానికి బాగుంటుంది, కానీ దాని మీద కూర్చోవాలంటే మంట పేలిపోద్దండి. చెట్టు రోడ్ కన్నా హైట్ వస్తుంది డ్రైన్, నాకు అర్థం కాలేదు. మొన్న మేనేజర్ కూడా చెప్పారు, డ్రైన్ కన్నా ఎంత హైట్ వస్తే వాటర్ ఎట్లా ఎవరు కడుతున్నారు డ్రైన్? ఇది వాల్ ఇక్కడ వస్తే వాటర్ ఎట్లా రోడ్డు కూడా ప్యానల్ కదా, రోడ్డు కూడా లేపుతున్నారా? రోడ్డు లేపుతున్నారా? ఎవరు వాళ్ళే కడుతున్నారా డ్రైనేజ్? ఎవరు? స్టేడియం వాళ్ళ చేసేదానికి వాల్యూ ఇవ్వండి. మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి వారికి ఇస్తండి. రివ్యూ ఉందని తెలియదు, దానికి రమ్మలేదా? కాంట్రాక్టర్ గారు చెప్పలేదు. ఎమ్మెల్యే పెద్ద కాంట్రాక్టర్ బాగా మేము పిలిస్తే రాడేమో అని ఎంపీ గారు, కానీ ఎంపీ గారు, మినిస్టర్ గారు కావాలంటే రికమెండేషన్ తెచ్చుకుంటాం. పోనీ చేస్తారా? ఓపెన్ ఎక్విప్మెంట్ అంటే ఏమేమి వస్తాయి? మన అక్కడ ఉన్నాయి కదా సార్,
ఉందే పాత ట్రాక్టర్ ఉంది చుట్టూ ముందు ఓకే అయితేనే కొంచెం ఈజీగా అయితే సీట్లు మనం రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక సీట్ ఉంటుందా? సీట్స్ చివరిది యూరినల్ సార్, ఈ 2 జెంట్స్ సీట్స్. ఎవరిని పడుతుంది ఏంటండి? డైరెక్ట్ అయితే ఆ షాపు లేబర్ ఇస్తారు. లేబరు మెటీరియల్ కూడా దాంట్లోనే పడుతుంది, అట్లోనే ఉంటుంది. దాంట్లోనే లేబర్ అలా పర్ఫెక్ట్ అలానే లేబర్ కూడా క్లారిటీ లేకుండా ఇది చెప్తే లాభం లేదు. వాళ్ళందరికీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఊరుకోవద్దు. పోతున్నాయా? దీని కొంచెం అంటే పాతదేమో జస్ట్ అక్కడ నుంచి వాటర్ పట్టిస్తారు కిందకి, అలా కాకుండా కొంచెం క్యాస్కేడ్ ఎఫెక్ట్ లాగా దీని మీద నుంచి కూడా వాటర్ అట్లా జారేట్టు ట్రై చేయమని చెప్తారు. అదైతే కొంచెం లుక్ బాగుంటుంది. నత్త నడక అవుతుందండి ఇప్పుడు కూడా ఏం కాదు. అప్పుడే ఇవి వచ్చినాయి అనుకున్నా, బొమ్మలు వచ్చినాయి అనుకున్నా. బొమ్మలు రాలేదు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అనుచిత వ్యాఖ్యల కేసు దర్యాప్తులో భాగంగా గన్నవరం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్న పలువురు గన్నవరం డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రశ్న రావణ్ రిమాండ్ అనంతరం ఆయనకు సన్నిహితులుగా భావిస్తున్న వ్యక్తులకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛానల్ సీఈఓ గమన ఇంద్రసేన నాయుడు తదితరులు గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కేసుకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు వారిని ప్రశ్నించినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా ప్రసారమైన వీడియోలో అందులో చేసిన వ్యాఖ్యలు, వాటి ప్రచారానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు వ్యక్తుల నుంచి వాగ్మూలాలు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును అన్ని కోణాల్లో కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. ఎదురు నుంచి వచ్చేసింది బండి, ఇట్లా అడుగు పెట్టి ఎదురు వచ్చేసింది. బండి తాగేనా ఇంకెడితే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్,
బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. పెనమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక బ్లడ్ టెస్ట్ ల్యాబ్ను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యమే ప్రభుత్వానికి నిజమైన సంపద అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ నూతన బ్లడ్ టెస్ట్ ల్యాబ్ ద్వారా రోగులకు వేగవంతమైన, ఖచ్చితమైన పరీక్షలు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. స్వయంగా రక్త పరీక్ష చేయించుకుని ల్యాబ్ సేవల నాణ్యతను తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సత్వర నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. చాలా మనీ సేవ్ కూడా స్టాఫ్ కూడా ఉంటారా? ఒక్కళ్ళేనా? లివర్, కిడ్నీ ఇవన్నీ కూడా మనకి యాక్సిడెంట్స్ కొంచెం జస్ట్ ఒక 1 to 1 hour వస్తుంది సార్. 64 పారామీటర్స్ 1 hour వస్తాయి. మెయిన్గా లివర్ టెస్ట్ అంటే కామర్లు అలా రాకుండా సార్. మళ్ళీ ఈ సీరం క్రియాటిన్, డయాలసిస్ అంటే సీరం క్రియాటిన్, కొంచెం యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా అవి కూడా చూడాలి సార్. ఎందుకంటే కిడ్నీ బాగున్నాయా లేదా అని వస్తాయి సార్. బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్, లివర్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో సోమవారం ప్రజలను కలిసి వారి సమస్యలను స్వయంగా విన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, సంక్షేమ, అభివృద్ధి సంబంధిత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని ఓపికగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజావేదిక కార్యాలయ తలుపులు ప్రజల కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని, ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా వచ్చి తమ సమస్యలను వినిపించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్య చెప్పడానికి ఎలాంటి సిఫారసు అవసరం లేదని, నియోజకవర్గంలోని ప్రతి ఇంటి నుంచి ఎవరైనా నేరుగా వచ్చి తనను కలవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు, రాజకీయ భేదాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాసేవలో రాజకీయాలకు స్థానం ఉండదని, ప్రజలకు న్యాయం చేయడమే తన బాధ్యత అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కొంచెం ఆర్థికంగా బాగా వచ్చి కొంచెం తక్కువ
ఇక సీఎంఆర్ఎఫ్ టీజీఆర్ఎస్ పెట్టించి కమిషనర్ దగ్గర పంపించి దాంట్లో నన్ను చాలా చేస్తారు. ఎక్కడ చూపిస్తున్నారు? వైజాగ్ లో వాడాను సార్. కొంచెం డబ్బులు టైట్లో పెడితే 13 లక్షల వరకు అయితే ఇల్లు కూడా అమ్మేశాను. కానీ తెలియదు కదండి మనకి. వన్ ఇయర్ నుంచి ఉన్నాను. సీఎంఆర్ఎఫ్ పెట్టిస్తాను ఆయన పేరు ఆవిడ కూడా సీఎంఆర్ఎఫ్ పెట్టించి దాంట్లో నుంచి ఒకసారి చూపించి వస్తారు ఇస్తారు. సీఎంఆర్ఎఫ్ పెట్టించి దాంట్లో చూపించారు. ముందు ఒకసారి చూపించాను నాకు అక్కడ దీనికి బస్సు ఎంత అక్కడ నుంచి వాళ్ళు లెటర్ ఇస్తారు. సీఎంఆర్ఎఫ్ పెడతాను కదా మళ్ళీ దానికి ఎస్టిమేషన్ అమౌంట్ అక్కడ నుంచి నేను సీఎంఆర్ఎఫ్ పెడతాను. సరే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ పట్టణ జనసేన ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ పుట్టినరోజు వేడుకలను నేడు జనసేన పార్టీ నాయకులు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కవి రాజ కళామందిరం వద్ద ఏర్పాటు చేసిన ఈ పుట్టినరోజు వేడుకలలో శాసనసభ్యులు వెంకట్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొని సాయిన రాజేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేకును కట్ చేయగా పార్టీ నాయకులు, పట్టణపుర ప్రముఖులు, కాపు సంఘం నాయకులు రాజేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రాము మాట్లాడుతూ, తమ్ముడు రాజేష్కి అంకిత భావంతో పార్టీ కొరకు కూటమి ప్రభుత్వం సంక్షేమం పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతో శ్రమిస్తున్నారని, అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఇంకా ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ జనసేన అధ్యక్షులు మధ్య శ్రీనివాస, పందిళ్ల మల్లేశ్వరరావు, సుంకర గాంధీ మరియు కాపు సంఘం నాయకులు, కూటమి నేతలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మా తమ్ముడు సాయన్ రాజేష్ బర్త్డే సందర్భంగా ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి లబ్ధిదారుడు, అలాగే అత్యంత లాయల్ అండ్ వెరీ హంబుల్ పర్సన్ రాజేష్. తనకి దినదినాభివృద్ధి చెందాలని మన అలాగే ఇక్కడ జనసేన పార్టీలోనూ ఎదగటమే కాకుండా ముఖ్య నాయకుడిగా గుడివాడలో కూడా ఎదగాలని
హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ పట్టణ మన ప్రధాన కార్యదర్శి అలాగే విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అయినటువంటి మా సోదరుడు సాయన్ రాజేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అలాగే కూటమి నాయకులు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సాయన్ రాజేష్ అనే వ్యక్తి మన జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ యొక్క నిబంధనలను, పార్టీ యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ జనసేన పార్టీ విధానాలను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ అధ్యక్షులు చెప్పిన విధంగా పార్టీని ముందుకు నడిపిస్తూ జనసేన పార్టీని గుడివాడ నియోజకవర్గంలో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి దేవుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఏదైతే మన గుడివాడ నియోజకవర్గంలో మొట్టమొదటి పదవిని విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ని మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు రాజేష్కి ఆనాడే గుర్తించి ఈ యొక్క చైర్మన్ పదవిని ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం. అట్లాగే ఇటువంటి పదవుల్ని అలాగే పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించి అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరింత మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజున గుడివాడ పట్టణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే గుడివాడ మన మెయిన్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర టెంపుల్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ అయినటువంటి సాయన్ రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి మరి మన స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారు, తదితర నాయకులు అందరూ కూడా వచ్చి ఆయనకి ఆశీర్వాదాలు అందించిన సందర్భంగా ఈ రోజున మనం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజున మిగతా పార్టీల తరఫున, మా అందరి తరఫున, అలాగే జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ చేయూతను అందించి అభివృద్ధిగా గుడివాడ పట్టణం ముందడుగు వేసే విధంగా శాయశక్తిలా ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. అలాగే రాజేష్ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి జనసేన నాయకుడు సాయన్ రాజేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి గుడివాడ కాపు సేవ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి రాజేష్ గారి సేవలో, నిస్వార్థమైనటువంటి సేవలో ఒక జనసేన పార్టీలోనే కాకుండా కూటమి పార్టీలో కూడా ఆయన చేస్తున్నటువంటి సేవలు కానీ అందరూ కూడా మరి ఆయన ఆచరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా కొంత స్వార్థం ఉన్నా సరే ఒక నిస్వార్థమైన సేవల్లో మరి రాజేష్ గారు చేస్తున్నందుకు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం. గుడివాడ పిన్నమనేని నగర్ నక్కల కాలువ గట్టుపై నివసిస్తున్న ప్రజలు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ జనసేన పార్టీ జిల్లా నాయకులు సందు పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలించిన సందు పవన్ ఇప్పటికే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో పంట కాలువలో షీల్డ్ తొలగించడం జరిగిందని, ఎమ్మెల్యే రాముపై నమ్మకంతో సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చిన స్థానిక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గాడి కిరణ్, వాసా నవీన్, గునుకుల వినోద్, నీలా సాయికృష్ణ, బూయిశెట్టి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే బాబు, రామయ్య తండ్రి ఎక్కడున్నావు నాయన? మా వాడకోట వచ్చినప్పుడు కాడ మిమ్మల్ని రామయ్య తండ్రి అని మిమ్మల్ని కొలుసుకున్నాము. మేము 50 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉంటున్నాము. మాకు నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, పిల్లా జల్లతో అల్లాడిపోతున్నాం. లైట్లు సరిగ్గా లేవు, రోడ్డులు లేవు. బాబు నువ్వు వస్తావు, మా ఎంక చూస్తావు, మమ్మల్ని ఆలకిస్తావు, నిన్ను ఎదురు చూస్తున్నాం. చాలా కాలం నుంచి ఎంతోమంది వచ్చారు కానీ మాకేమీ చేయలేదు. మీరు వస్తారు, మాకు చేస్తారు, మాట ఇచ్చారు. ఎలక్షన్ రోజున నందేశ్వర స్వామి గుడి దగ్గర అమ్మ నేనున్నాను మీకు చేసి పెడతానని మీరు మా మాట ఇచ్చారు. ఆ గురించే మిమ్మల్ని ఎదురు చూస్తున్నాం. అంతకు మించి మేమేమి చెప్పలేము. అందరం ఇక్కడ లేబరం, మంచినీళ్ళకి ఆధారం బాగా బాధపడిపోతున్నాం. 10 రోజులకు ఒకసారి ట్యాంకీ వస్తుంది, ఆ టిన్నుల్లో పోసుకుంటున్నాం. ఆ నీళ్లు తాగి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కానీ మా ఎంక చూసి మాకు రోడ్లు, మంచీలు, కరెంటు కాడ కత్త ఇచ్చి స్తంభాలన్నీ సరిచేసి బాబు చూడండి, వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాడ చెప్పండి మంచినీళ్ళు, నీళ్లు సప్లా. మీరే ఎమ్మెల్యే గారు, మాకు తెలుసో తెలియకో మాట్లాడుతున్నాం. మాది ఏదన్నా తప్పు ఉంటే మన్నించండి.
రామయ్య తండ్రి గారు చల్లగా ఉండాలి, మీరు మళ్ళీ మళ్ళీ మాకు రావాలి, మీరే ఏలాలి అది మేము కోరుకుంటున్నాం అందరం. ఇదే మా విన్నపం. ఇంతకించి మేము ఇంకేం చెప్పలేము, మేము చదువుకోలేదు, మాకు పెద్దగా రావు చెప్తాకి. హలో ఏమండి, మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మా అమ్మ వాళ్ళు. మా పిల్లలు మాకు పెళ్ళిళ్ళు అయినాయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వస్తున్నారు. రోడ్డు లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. మరి మేము యానాదులం అండి మా కులం. మరి అన్నాలు చూసినా మాకు ఐసేస్తాం ఇసేస్తాం అంటున్నారు, ఏమీ లేదు. ఎవరు వచ్చినా ఎవరు చేసినా మాకు ఏమీ చేయట్లేదు. మరి మేమేం చేయాలి, ఎక్కడికి వెళ్తాం? మాకు ఎక్కడికి వెళ్ళే పరపత లేదు, మేము ఇక్కడే ఉంటాం. ఎన్నాళ్ళు ఉన్నా కానీ 50 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ వాళ్ళు వచ్చి. మా పిల్లలు పుడుతున్నారు కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులే లేరు. మరి ఎక్కడ చూసినా రోడ్లు పడుతున్నాయి, ఎక్కడ చూసినా కరెంట్లు వేస్తున్నారు, ఇళ్ళు కడుతున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు. మమ్మల్ని అనేవాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. మరి ఏం చేస్తారు? మీరైనా మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని ఆదరించి ఇప్పటికైనా చేయాలని కోరుకుంటున్నాం. రోడ్లు మంచినీళ్ళే మేము కోరుతున్నాం. అదే ఇక కరెంటు అక్కడక్కడ పోల్లు కొంచెం ఒరిగిపోతున్నాయి. మరి ఎప్పుడు పడిపోతాయో తెలీదు, నిద్రపోయేటప్పుడు కూడా పడిపోయేలాగా ఉంది మా వాళ్ళ ఇంటికాడ. మరి అది చెప్తున్నామండి. గుడివాడ పట్టణ పెన్నంనేని నగర్ నక్కల కాలువ గట్టున దాదాపు 100-150 కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసయోగ్యంగా పూర్తిస్థాయి నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్లలో వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి మౌలిక వసతులుగా ఉండాల్సినటువంటి రోడ్లు, డ్రైనేజీ, ముఖ్యంగా త్రాగునీరు, అలానే కరెంటు పోల్స్, వీధి లైట్లు కూడా లేవని చెప్పని ఈ రోజున వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఇవాళ మా దృష్టికి తీసుకొచ్చారు అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరి ఏకాభిప్రాయం ఏంటంటే, గుడివాడ నియోజకవర్గం ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుందండి, మా సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా మాకు కూడా అభివృద్ధి జరుగుద్ది అనేటువంటి పూర్తి విశ్వాసంతో వాళ్ళందరూ ఉండి ఆ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి ఎలా తీసుకెళ్లాలని అంటే, స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి మా భాస్కర్రావు గారు, మా జనసేన పార్టీ నాయకులు భాస్కర్రావు గారు, అలానే మా వాసా నవీను, మా పోలుకొండ కిషోర్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఈ యొక్క మహిళలు ఈ పెద్దలతో వారి ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఇంత మారుమూల ప్రాంత ప్రజలకి కూడా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా తెలుస్తుంది అని అంటే దానికి ముఖ్య ఆద్యులు గౌరవనీయులు శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు. గత 20 సంవత్సరాలు విమర్శాత్మకమైన రాజకీయాలతో కాలయాపన చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చూశారు. బూతులు తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం తప్పితే గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకోకుండా పోయింది. కానీ వెనిగళ్ల రాము గారు వచ్చిన తర్వాత విమర్శలు తక్కువ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ అనేటువంటి ఉద్దేశం వాళ్ళందరికీ చాలా స్పష్టంగా తెలిసింది. కాబట్టే ఈ రోజున వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి మా సమస్యను మేము తెలియజేస్తామని చెప్పని వచ్చారు. ఎందుకనంటే రాజ్య దర్బార్ పదవిని రాజభోగంగా 20 సంవత్సరాలు అనుభవిస్తూ గెలిచిన 3 నెలలు మాత్రమే, 5 సంవత్సరాల్లో 3 నెలలు మాత్రమే గుడివాడ నియోజకవర్గంలోని మిగతా అన్ని రోజులు హైదరాబాద్లో ఉండేటువంటి 4 టర్మల ఎమ్మెల్యేని వీళ్ళందరూ చూశారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజా దర్బార్లు పెడుతూ పేద ప్రజలకు ఈ నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య మీద స్పందించు గ్రామాన అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నటువంటి వెనిగళ్ల రాము గారిని కూడా వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. మరి అలాంటి ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ రోజున వీళ్ళ తరపున మేము ఈ సమస్యని ఖచ్చితంగా కూటమి భాగస్వాములుగా మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. తక్షణం వారి సమస్యకి వీలైనంత తొందరగా పరిష్కరిస్తాం. ఎందుకనంటే ఇక్కడ వీధి లైట్లు ఈ పోల్స్ వంగిపోవడానికి గల ముఖ్య కారణం కూడా ఏంటంటే, రీసెంట్గా మొన్న మధ్యనే ఈ ఏదైతే కాలువ, ఆ కాలువని మురుగు కానీ కల్ట్ కానీ అలానే ఆ కాలువ పూడికిని తీసింది కూడా వెనిగళ్ల రాము గారే అని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళలు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కారణం ఇక్కడ ఏ ఒక్కరో కుటుంబకులు కూడా దోమల బారిన పడకూడదు, వర్షాకాలం వస్తూ ఉంది, దోమలు ఇబ్బంది బెడద ఉండకూడదని చెప్పని వీళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమం కూడా ఆయన చేశారు. ఆ పూడికి తీసిన క్రమంలో స్తంభాలు కాస్తంత ఒరిగినాయి. అవి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. వాటిని కొద్దిగా ఎదరక జరిపే విధంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గుడివాడ ఉపద్రష్ట సత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్సులేషన్ ఆఫీసర్ దేవినేని కిషోర్ కుమార్ పాల్గొని నూతన కార్యవర్గ అధ్యక్షుడు అట్లూరి శశికాంత్ మరియు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ సెక్రటరీ కొనకళ్ళ బుల్లయ్య, సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని అట్లూరి శశికాంత్ కార్యవర్గ సభ్యులను అభినందించారు. నూతన కార్యవర్గ సభ్యులు పదవులను అలంకారప్రాయంగా కాకుండా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ఉన్నతికి కృషి చేయాలని కొనకళ్ళ బుల్లయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో కీనోట్ స్పీకర్ ఏఆర్కే చౌదరి, క్లబ్ కోఆర్డినేటర్ ప్రశాంత్, ఫాస్ట్ గవర్నర్ వైసీపీ ప్రసాద్, నూతన సెక్రటరీ నల్లారి శేషగిరిరావు, ట్రెజరర్ కొత్త సుబ్బారావు మరి కార్యవర్గ సభ్యులు, పట్టణపుర ప్రముఖులు పాల్గొన్నారు. రాంబాబు గురించి వింటున్నాను. దారిలో నేను బయలుదేరిన కాడి నుంచి ఏఆర్కే చౌదరి గారి గురించి మా రామబ్రహ్మం బావ గారు, మేము ప్రభాకర్ గారు మాట్లాడుకున్నాం. దాంట్లో మళ్ళీ మా రాంబాబు పేరు కూడా రావడం జరిగింది. సేవలో, త్యాగంలో ఎంత గొప్పతనం ఉందో ఖచ్చితంగా ఈ సృష్టి అనేక సార్లు చెప్పడం జరిగింది. కర్ణుడు దానం చేయబట్టి ఇవాడికి కూడా దానకర్ణుడు అనే పేరు ఉంటుంది. సేవ చేసే ఏ మనిషికి కూడా సమాజంలో విలువలు ఉంటాయి, రాజకీయాల్లో విలువలు ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిజమైన సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక వాల్యూ ఉంటుంది. మీకు ఎలలు లేనిది సేవ ఉంటుంది, మీకు ఎలలతో పని లేదు. అపారమైన ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఉంటారు. సమాజంలో ఏ సమస్యలు వచ్చినా కూడా సేవా దృక్పథంతో మీరు సహాయం చేస్తూ ఉంటారు. నాకు మొట్టమొదట మా అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యుడు నారాయణరావు గారి నాయకత్వంలో తుఫాన్ వచ్చింది 1978లో, భారీగా ఉప్పిన. అప్పుడు మామిడి బొత్తుల అర్జునరావు గారు అప్పుడు లయన్స్ క్లబ్ చైర్మన్, ఒక 200 మంది వాలంటీర్స్తో వేలాది మందికి మేము భోజనాలు సుమారు ఒక నెల రోజులు పెట్టాం. ఫస్ట్ సర్టిఫికెట్లు నారాయణరావు గారికి, మాకు అప్పుడు ఇంకో లైన్ ఇంకొక ఆయన తిరుమలరావు గారిని, ఆయన ఆకునూరి తిరుమలరావు గారు హానరీ మ్యాజిస్ట్రేట్, ఆయన చేతుల మీదుగా తీసుకున్నాం.
సేవ చేయడంలో ఉన్న ఆనందం, ఇక దానికి తృప్తి అనంతం. దానహీనం. ఈ రోజున ముఖ్య వ్యక్తిగా వచ్చినటువంటి పెద్దలు, అదేవిధంగా కొత్త కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడానికి ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ డిస్ట్రిక్ట్ గవర్నర్ దేవేంద్ర కిషోర్ గారికి, అదేవిధంగా కీనోట్ స్పీకర్గా వచ్చేసినటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బిఆర్కే చౌదరి గారికి, అదేవిధంగా ఇప్పుడే లైన్స్ యొక్క ప్రాభవాన్ని, అది ఏర్పాటు చేసిన విధానాన్ని చెప్పినటువంటి పెద్దలు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మన ప్రసాద్ గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటటువంటి మన బిల్లబ్బాయి గారికి, అదేవిధంగా చెరుకూరి జగన్మోహన్ రావు గారికి, మరి ఈ క్లబ్ ఏరియా క్లబ్ చైర్మన్ వెంకట్రావు గారికి, కాబోయే నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, గుడివాడ ప్రగతి క్లబ్ సభ్యులకు, అదేవిధంగా గుడివాడ మేరీ క్లబ్ సభ్యులకు అందరికీ శుభాభినందనలు. చాలా సంతోషం. ఈ రోజున కొత్త సభ్యుల్ని మన క్లబ్లోకి తీసుకునేటువంటి విధి విధానాలను తెలియజేయడానికి నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. మన జిల్లాలో 316Dలో అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి, లయన్స్ క్లబ్ ప్రగతి గుడివాడ సభ్యులకి, అలాగే లయన్స్ క్లబ్ మెయిన్ లయన్స్ క్లబ్ వాళ్ళకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ రోజున నేను జాయిన్ అయ్యి 1 year అయింది. మరి 1 year అయిన తర్వాత నన్ను ఈ పోస్ట్ ఇచ్చి, నన్ను నమ్మి ఈ పోస్ట్ ఇచ్చి నందుకు లయన్స్ క్లబ్ గుడివాడ ప్రగతి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. మరి ఇక ముందు కూడా అలాగే లయన్స్ క్లబ్ ప్రగతి పేరు గుడివాడలో నిలబెట్టి విజయవంతం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మార్చల రామకృష్ణ జన్మదిన వేడుకలు స్థానిక ఆటోనగర్లో లింగం చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భస్మకర్ రావు, బీజేపీ సీనియర్ నాయకుడు గుత్తికొండ రాజాబాబు హాజరై ఆర్కేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భస్మకర్ రావు మాట్లాడుతూ, కరోనా సమయంలో పేదలకు అండగా నిలవడం, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానంతో పాటు అనాథల అంత్యక్రియలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆర్కే సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అంగడాల సతీష్, సూరే గాంధీ, లింగం చిట్టిబాబు, శీలం శంకర్రావు, బోనం గోపిక, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు మొదలుగా. సెకండ్లీ, అతను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు, నా శుభాకాంక్షలు. అతను గుణగణాలు నాకు చాలా కాలం క్రితమే నాకు తెలియజెప్పారు. గుడ్ సోషల్ వర్కర్. ఇక దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఫస్ట్ క్లాస్ సోషల్ వర్కరు. సామాజిక సేవ ఇలాగే చేస్తూ పైకి రావాలని ఆ శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నా అదృష్టం, ముగ్గురికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. ఒకటి ఎంఎంకే మురళీకృష్ణ, 2 మన రామకృష్ణ, ఇంతకు మునుపు బలరాముకు కూడా తెలియజేశాను. మరి ముగ్గురు కూడా మోరర్లెస్ నాకు తెలిసి డాషింగ్ టైప్ వ్యక్తులు. మరి వీళ్ళందరికీ మరి ముఖ్యంగా ఆర్కేకి ఆ మనస్తత్వం ఏర్పడటం చాలా కష్టం. ఎందుకంటే చనిపోయిన శవాన్ని ముట్టుకోవాలంటేనే భయపడతాం. అటువంటిది వెంటనే వెళ్ళి అక్కడ వాళ్ళ పిల్లలు కూడా చేయకపోవచ్చు, కానీ పిల్లలకన్నా ఎక్కువగా ఎవరిని అడిగినా కానీ ఆయన సవాల్ ఈజ్ బ్రాండెడ్ లైక్ దట్. అండ్ డెఫినెట్లీ అతని సేవలకి మెచ్చే నేను ఈ రోజున ఎంత దూరం వచ్చాను. ఆయన శుభాకాంక్షలు తెలియజేద్దామని నేను మరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ మరియు 2వ పట్టణ అధ్యక్షుడైన రామకృష్ణ గారు ఇద్దరు కూడా పుట్టినరోజు ఒకే రోజు కావడం, ఆ సందర్భంగా
సేవా కార్యక్రమాలు నిరంతరం చేసే చిట్టిబాబు గారు ఆయన చలివేంద్రంలో ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు చేయటం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఎవరైతే ఇవాళ పుట్టినరోజు ఉన్న శంకరరావు గారు కానీ రామకృష్ణ గారు కానీ వాళ్ళు కూడా నిరంతరం సేవా కార్యక్రమం పాల్గొంటారు. అది మన ప్రతి ప్రజలందరికీ తెలుసు. ఆ సేవా కార్యక్రమం తోడుగా మనం పుట్టినరోజు కార్యక్రమం కూడా ఇంకో సేవా కార్యక్రమం అయిన చలివేంద్రంలో చేయటం చాలా హర్షణీయమైన విషయం. ఈ సందర్భంగా వారిద్దరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే రామకృష్ణ గారు శివశంకర్రావు గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ సేవ కానివ్వండి, పబ్లిక్ సేవ కానివ్వండి చేసే కార్యక్రమాలను పుణ్యకి పుచ్చుకొని అందరూ కూడా వారి అడుగుదారిలో నడిచి పార్టీ పురోభివృద్ధికి పట్టణ పురోభివృద్ధికి పాటుపడతారని చెప్పి అనుస్తూ మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా జన్మదినం సందర్భంగా మరి బీజేపీ నాయకులు మరి లింగం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి కేక్ కటింగ్ చేపించి శుభాకాంక్షలు తెలియజేసిన మరి మిత్ర బృందానికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గుత్తికొండ రాజబాబు గారికి, అంగడాల సతీష్ గారికి, మరి సూర్య గాంధీ గారికి, అలాగే రామకృష్ణ గారికి, మా తమ్ముడు దివితేజకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ పుట్టినరోజు చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మా అన్నయ్య చిట్టిబాబు అన్నయ్య అసలు పట్టుపట్టి తమ్ముడు నువ్వు రావాలి, కేక్ కట్ చేయాలి, మరి పెద్దల సమక్షంలో మీ అందరూ ఆశీస్సులు తీసుకోవాలనే ఆలోచనతో ఈ సాయంత్రం వేళలో మరి భస్మాకర్ గారి చేతుల మీదుగా మరి మాకు సెలవులు ఇప్పించి మాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు చిట్టిబాబు అన్నయ్యకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంత అవకాశం, ఇంత మహత్తరమైన అవకాశం, మరి మేము చాలా చిన్న స్థాయిలో ఉండేవాళ్ళం. మరి నా పుట్టినరోజుకి, నా జన్మదినానికి, అలాగే శీలం శంకర్ గారి పుట్టినరోజుకి ఇంత మహత్తరమైన నేతలు మరి తెల్లాలి వాళ్ళు బిజీ టైంలో ఉంటారు, కానీ మాకు శుభాకాంక్షలు తెలియజేసి మేము ఉన్నామని భరోసా ఇచ్చిన ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ అందరి ఆశీస్సులతో ఈ గుడివాడ పట్టణంలో అందరికీ సేవ చేసుకుంటూ మన భారతీయ జనతా పార్టీని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1,17,00,000 రూపాయల సిఆర్డీఏ నిధులతో అభివృద్ధి జరుగుతున్న రాంబ్రహ్మయ్య పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము. ఉద్యానవనం పనులు నత్తనడకన సాగడంపై అసహనం. 4 నెలలు పనులు పూర్తి చేయాలంటూ ఎమ్మెల్యే అల్టిమేట్. యూట్యూబ్ ప్రశ్న రావణ్ కేసు విషయంలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నేడు పలువురును విచారించిన పోలీసు అధికారులు. విచారణకు హాజరైన యూట్యూబ్ సీఈఓ గమన ఇంద్రసేన నాయుడు. ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే రాజకీయం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో రాజీ లేదన్న ఎమ్మెల్యే రాము. ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి అర్జీలు అందించిన ప్రజలు. సంక్షేమ పథకాలు అందించే విషయంలో రాజకీయాల ప్రస్తావన ఉండదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాము. పెనమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక బ్లడ్ టెస్ట్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. రక్తదానంపై ఉన్న అపోహలు అందరూ వీడనాడి రక్తదానం చేయాలని యువతకు సూచించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.